తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న. అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? అసలే డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఇక అజార్ అవుట్ అవ్వడం ఖాయమని ప్రత్యర్థులు పండగ చేసుకుంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కల్వకుంట్ల కవిత ఖాళీ చేసిన నిజామాబాద్ స్థానమే ఇప్పుడు అజారుద్దీన్ కి శ్రీరామ రక్ష కాబోతుందా? అసలు నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావించిన కోర్టు కేసులు, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఫైళ్లతో అది చిక్కులో పడింది. కట్ చేస్తే సీన్ లోకి అనూహ్యంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం వచ్చింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీట్ ఇప్పుడు అజారుద్దీన్ కి వరంగా మారబోతుందా? నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో అజారుద్దీన్ ని బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్తగా వచ్చే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మద్దతుతో అజారుద్దీన్ ని ఏకగ్రీవంగా గెలిపించుకోవచ్చునని రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.